కొన్నిసార్లు రెగ్యులర్గా మనం కిచెన్లో వాడుకునే వస్తువులు ఉంటాయి కదండి, మిక్సీ కానివ్వండి, గ్రైండర్ కానీ, గ్యాస్ స్టవ్ కానివ్వండి, పాడైపోయినాయి అనుకోని కొంచెం ట్రబుల్ ఇస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమంది ఏంటి అని అంటే కొత్తది కొంటూ ఉంటారు, లేదంటే బయట పర్సన్ని తీసుకొచ్చేసేసి బాగు చేయించుకుంటూ ఉంటారు. మనం ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే చాలండి. మనం మిక్సీ కానివ్వండి, లేదా గ్రైండర్ కానివ్వండి, లేదు అంటారు గ్యాస్ స్టవ్ కానీ మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అయితే క్లీన్ చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. అది ఏంటి ఆ సింపుల్ చిట్కాలు అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ది బెస్ట్ టిప్ అండి. ఖచ్చితంగా చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువసేపు ఒత్తాము అనుకోండి చపాతీ పిండిని, మనకి సాఫ్ట్గా ఉంటాయి అండ్ లాంగ్ టైం ఫ్రెష్ కూడా ఉంటాయి కదండి. అలా కాకుండా ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చపాతీ పిండి ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఏమి ఉండదండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, ఈ విధంగా స్పూన్ తోటి గోరువెచ్చని నీళ్ళు కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసేసేయండి. ఎక్కువసేపు టైం లేదు, 10 నిమిషాలు పక్కన పెడితే కదండి మనకి సాఫ్ట్గా వచ్చే చపాతీ. ఎక్కువ టైం లేదు, ఎక్కువ చేతులు రుద్దాల్సిన పని లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ విధంగా వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు స్పూన్తో వేస్తే ఒక్క 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంటే చాలండి. వెంటనే మనం చేతితో నొక్కేసాము అనుకోండి, చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువసేపు మనం నొక్కకుండానే లాంగ్ టైం ఫ్రెష్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తాయి చపాతీ. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ కిచెన్లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేడి నూనె అనేది పడుతూ ఉంటుంది కదా, లేదంటే కాలడం కూడా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కాలినప్పుడు వెంటనే మనం ట్యాప్ వాటర్ ఉంటాయి కదా, చల్లని నీళ్ళు ఉంటాయి కదండి, చల్లని నీళ్ళు కనుక పోసేసాము అనుకోండి, ఎక్కడైతే మనకి ఆయిల్ కానీ లేదంటే వేడి కానీ తగిలిన దగ్గర చల్లని నీళ్ళు కనుక పోసేసారనుకోండి, లోపల స్కిన్ అనేది బర్న్ అవ్వకుండా ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలా గాయం కనుక ఉంది అనుకోండి, మచ్చ ఏదైతే ఉంది, అలోవెరా జెల్ ఉంటుంది, అలోవెరా జెల్ ఉంటే జెల్ అండి, లేదంటే ఇలా అలోవెరా ఫ్రెష్ది ఉన్నా సరే రెగ్యులర్గా ఆ గాయం పైన కనుక పెడుతున్నారు, ఆ మచ్చ అనేది త్వరగా అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కరెంట్ ఎప్పుడైనా పోయింది అనుకోండి, మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేస్తూ ఉంటాం. అయితే ఫ్లాష్ లైట్ అక్కడ వరకే ఉంటుంది. మన రూమ్ అంతా కూడా బ్రైట్నింగ్గా కావాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వాటర్ బాటిల్ ఫిల్ చేసేసి కనుక పెట్టేసామనుకోండి ఆ ఫ్లాష్ లైట్ పైన, మనకి రూమ్ అంతా మంచి బ్రైట్నింగ్గా ఉంటుందని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాటర్ బాటిల్ లీకేజ్ అనేది లేకుండా అయితే చూసుకోండి. లేదు అంటే ఇలాంటివి మనకి గ్లాసెస్ ఉంటాయి కదండి, ఆ గ్లాసెస్ అయినా కానీ రివర్స్ తిప్పి పెట్టేస్తామనుకోండి, మనకి రూమ్ అంతా కూడా బ్రైట్నింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని. నచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం నాకు వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ని సగానికైతే ఆ విధంగా కింద అయితే కట్ చేసేసానండి. ఆ తర్వాత ఇలాంటి మనకి బిర్యానీ వాటిపైన క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఈ క్యాప్ని ఏం చేసేస్తానండి, ఈ విధంగా చాకును కొంచెం వేడి చేసేసి ఈ విధంగా చుట్టూ కూడా నేనైతే రంధ్రాల్లాగా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మధ్యలో కూడా ఉంటుంది కదండి, మధ్యలో కూడా అయితే నేను రౌండ్గా అయితే హోల్డ్ చేసేసుకున్నాను. దీన్ని 2 టైప్స్గా అయితే మనం ఉపయోగించుకోవచ్చు. మన స్పూన్స్ ఉంటాయి కదండి, దాన్ని బాటిల్కి ఏంటంటే మనకి గ్లూ పెట్టి అంటించుకున్నామే అనుకోండి, ఫెవిక్విక్ కానీ లేదంటే గమ్ము గ్లూ కానీ అయితే ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. దాన్ని పెట్టి కనుక అంటించుకున్నామే అనుకోండి, మనకేంటంటే మధ్యలో ఏంటంటే చాకులు పెట్టేసుకోవచ్చు, చుట్టూ ఏంటంటే స్పూన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. స్పూన్ స్టాండ్స్ ఉంటే ఓకే, కానీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా బాటిల్ ఉంది అనుకోండి, ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొన్నిసార్లు మనం ఎగ్ ఇలా ఆమ్లెట్ వేసుకోవడానికి వేసినప్పుడు ఎగ్ షెల్, ఎగ్ పెంకు కూడా లోపల పడిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకి ఈజీగా రావాలి అనుకుంటే మాత్రం సేమ్ అదే ఎగ్ షెల్ తోటి ఈ విధంగా తీసామనుకోండి, సింపుల్గా అయితే వచ్చేస్తుందండి. లేదు ఎగ్ షెల్ తోటి కాకుండా చేత్తో తీయాలి అనుకుంటే డైరెక్ట్గా తీసామంటే చేత్తో జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం తడి చేసుకొని కనుక తీసాము, చాలా సింపుల్గా చూసారు ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి వేసుకొని తిన్నా కానీ ప్లేట్ కానివ్వండి, లేదు అంటారా పెరుగులో మేగడ ఎక్కువ ఉంటుంది కదండి, ఆ కర్డ్ రైస్ తిన్న ప్లేట్ కానివ్వండి కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటుంది. జిడ్డు అనేది మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ త్వరగా అయితే ఆ జిడ్డు అనేది పోదు. సింపుల్గా మనకి ప్లేటుకున్న జిడ్డు అనేది పోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం నిమ్మకాయ తొక్కపైన సాల్ట్ వేసేసి ఒక్కసారి క్లీన్ చేస్తే ఆ తర్వాత రెగ్యులర్గా కనుక మీరు ఏ సోప్ అయితే క్లీన్ చేసుకుంటారు, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. జిడ్డు అనేది లేకుండా అయితే ఉంటుందండి. అండ్ అలానే
ప్లేట్ కూడా మనకి మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమంది మనం ఆల్మోస్ట్ అందరం ఏం చేస్తామంటే ఆలు ఉడికించుకోవాలి అనుకోండి, ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసి ఉడికించుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఆలు లోపలికి వాటర్ వెళ్ళిపోయి కొంచెం టేస్ట్ అనేది ఎవరికైనా డిఫరెంట్గా ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ విధంగా ఆలు పైన ఉంటుంది కదండి తొక్క, ఇలా కట్ చేసి కనుక ఆ తర్వాత ఉడికించుకున్నారే అనుకోండి, మనకి ఆలు తొక్క తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి. అలానే ఆలు కూడా మనకంటే లోపలికి వాటర్ వెళ్ళకుండా అయితే ఉడికిపోతుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం అలా ఆలులో వాటర్ వెళ్ళకుండా అనుకునే ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ప్లీజ్ ఇలాంటి టిప్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఏంటంటే ఇడ్లీ పిండి అండి. ఇది ఇడ్లీ పిండిలో నేను నార్మల్గా వేయనండి, ఖచ్చితంగా ఒక గ్లాస్ అయితే రాగి పిండి కలుపుతాను, అందుకని ఆ కలర్ అలా ఉందండి. ఇడ్లీ పిండి కొంచెం పులిసింది కూడా బయట పడేస్తూ ఉంటాం, లేదంటే అడుగును కొంచెం కనుక మిగిలింది అనుకుంటే దాన్ని కూడా అనవసరం చెప్పి పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. ఇప్పుడు దీని లోపల మన ఉజాలా బ్లూ ఉంటుంది కదండి, కొంచెం అంటే కొంచెం వేసేసి దీన్ని బాగా కలిపేసేయండి. ఇలా అనవసరమైన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి, మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, చాలా అయితే టిప్స్ ఉన్నాయని మన ఛానల్లో. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బర్నర్స్ చూస్తారు ఎంత బ్లాక్ అయిపోయినాయో. కొంతమంది ఏం చేస్తామంటే బర్నర్స్ క్లీనింగ్ తెలియక మనం వీటిని పడేస్తూ ఉంటామండి, మళ్ళీ కొత్తవి కొంటూ ఉంటాం. అలా కాకుండా బర్నర్స్ మీకు హోల్స్ పూడిపోయినా కానివ్వండి, లేదు అంటారు ఈ విధంగా బ్లాక్ అయినా కానివ్వండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అనవసరం ఇది పడేద్దాం పులిసింది అనే పిండితోటి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా బర్నర్ని ఒక నైట్ మొత్తం వదిలేసేసండి. ఇక్కడ నాకు టైం లేదు, 3-4 అవర్స్ మాత్రమే నేనైతే నానపెట్టేసేసానండి. ఇలా నానబెట్టేసిన దాన్ని నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, మీరైతే షాక్ అయితే అవుతారని ఖచ్చితంగా. కొంతమంది ఏం కమెంట్ చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఈ క్లీనింగ్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు, కొంచెం పాడవగానే వెంటనే కొత్తది కొనేసుకుంటున్నారు, ఇప్పుడు వైఫ్లు శ్రీమతులు అలా ఉంటున్నారని కమెంట్ చేస్తున్నారండి. మేబీ ఒకటండి, వాళ్ళకి ఎలా క్లీన్ చేయాలని ప్రాసెస్ కూడా తెలియక పడేస్తున్నారేమో. కానీ ఈ సింపుల్ చిట్కాలతో కనుక క్లీన్ చేసుకున్నారే అనుకోండి, మన బర్నర్స్ కానివ్వండి, లేదంటే మన గ్యాస్ చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది, రూపాయి ఖర్చు లేకుండా. ముఖ్యంగా పొంగినప్పుడు అండి, పాలు కానివ్వండి అన్నం కానీ పొంగినప్పుడు అలాగే వదిలేశారు అనుకోండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే అలాగ మన హోల్స్ కూడా పూడిపోతాయండి, ఆ బర్నర్స్ హోల్స్ అనేవి. దీనివల్ల అంటే గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈ విధంగా పిండి కానివ్వండి మిగిలింది అనుకోండి, ఈ విధంగా క్లీన్ చేసుకొని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే మన బర్నర్స్ కూడా పడేసే పని లేకుండా కొత్త బర్నర్స్ లాగైతే ఉండిపోతాయి. మీరు ఒక నైట్ మొత్తం నానపెట్టేసేయండి. మనకు అమెజాన్లో ఏంటి అంటే లేదంటే ఆన్లైన్లో దేనిలో అయినా కానివ్వండి బ్రష్ అనేది ఉందండి, బర్నర్స్ క్లీనింగ్ బ్రష్. నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ మాత్రమే యూజ్ చేసి క్లీన్ చేస్తాను. మీకు స్టీల్ బ్రష్ కనుక కావాలి అనుకోండి, ఆన్లైన్లో చూడండి బర్నర్స్ క్లీనింగ్ బ్రష్ అని చెప్పేసి. ఈ విధంగా నానపెట్టేసిన తర్వాత ఆ బ్రష్తో కనుక క్లీన్ చేశారనుకోండి, నైట్ మొత్తం వదిలేసేసి ఆ బ్రష్తో క్లీన్ చేశారు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే సేమ్ కొత్తలో మనం తీసుకొచ్చిన బర్నర్స్ ఎలా ఉంటే సేమ్ అదే కలర్ లాగా అయితే వచ్చేస్తాయి. బట్ టైం అయితే పడుతుందండి, వర్క్ వెంటనే అయితే రావండి. చూసారా ఫస్ట్ ఎంత బ్లాక్గా ఉన్నది ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిందో, అలా ఉన్నది ఈ విధంగా అయితే నేను 4-5 అవర్స్ నానపెడితేనే అలా వచ్చిందండి. ఇంకా మీరు నైట్ మొత్తం వదిలేసి తర్వాత క్లీన్ చేసి చూడండి, ఖచ్చితంగా మన కొత్త బర్నర్స్ లాగా అయితే ఉంటాయి. ఈ టిప్ ఎవరికన్నా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. బర్నర్స్ క్లీనింగ్ టిప్ మన చాలా బోల్డ్ అయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే